హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ ఈవెంట్స్ ఛానల్. సో ప్రోమో ఇప్పుడు వచ్చింది. సో ప్రోమో చూడకపోతే అసలు ప్రోమో చూడండి. సో డిఫరెంట్ సౌండ్స్ వస్తా ఉంటే ఆ సౌండ్స్ గెస్ట్ చేసి ఆర్డర్లు రాయాలి. చాలా ప్రతి సీజన్ లో ఉండే గేమే ఇది. సో ఆ గేమ్ అయితే జరిగింది. ఆ గేమ్ శక్తి క్లాన్ విన్ అయింది. బట్ ఇది వైల్డ్ కార్డ్స్ ఆపడానికి ఆడే గేమ్ కాదు, రేషన్ కోసం ఆడే గేమ్. సో శక్తి టీమ్ కి ఫస్ట్ ఎక్కువ రేషన్ వస్తుంది, వాళ్ళు కావాల్సిన రేషన్ తీసుకుంటారు. చికెన్ మటన్ అవి కూడా వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దాని తర్వాత సెకండ్ మన సీత క్లాన్ వాళ్ళు కూడా తీసుకున్నారు, కాంతారా క్లాన్ వాళ్ళు కూడా. ఇవి కాకుండా రెండు ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతాయి. అది ఈ రోజు ఎపిసోడ్ లో వస్తుంది, లేకపోతే రేపు ఎపిసోడ్ లో అయితే గ్యారంటీ వస్తుంది. ఒకటి ఇమిటేషన్ గేమ్, లైక్ హౌస్ మేట్స్ వేరే హౌస్ మేట్స్ ఇమిటేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ నిఖిల్ ఇమిటేట్ చేయొచ్చు. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవే నేమ్స్ కాదు. బట్ ఇమిటేషన్ గేమ్ ఇది కూడా ప్రతి సీజన్ లో ఉండేదే. అది కూడా ప్రతి సీజన్ లో లాస్ట్ వచ్చేసరికి అవుతుంది, బట్ ఈసారి కొంచెం ముందే స్టార్ట్ చేశారు. ఆ ఇమిటేషన్ గేమ్ కూడా ఉంది, ఒక హౌస్ మేట్ ఇంకో హౌస్ మేట్ ఇమిటేట్ చేయడం. సో అది కూడా ఫన్ టాస్కే, దానివల్ల పెద్ద వైల్డ్ కార్డ్ ఆపేది ఏమి ఉండదు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఒక గోల్డెన్ బ్యాంగిల్ ఒకటి ఉంటుంది గార్డెన్ ఏరియాలో. గోల్డెన్ బ్యాంగిల్ తో హౌస్ మేట్స్ క్లాన్స్ ని స్విచ్ అవ్వచ్చు. అంటే ప్రస్తుతం కాంతారా క్లాన్ లో ఉన్న వాళ్ళు శక్తి క్లాన్ కి వెళ్ళొచ్చు, శక్తి క్లాన్ లో ఉన్న వాళ్ళు కాంతారా క్లాన్ కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఇద్దరు చీఫ్స్ లైక్ నిఖిల్ అండ్ సీత వేరే హౌస్ మేట్స్ ని వాళ్ళ క్లాన్ లోకి రావడానికి పిచ్ చేసుకోవచ్చు. సో వాళ్ళిద్దరు ఎవరెవరిని పిచ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత పృథ్వీని అడుగుతుందా, సోనియాని అడుగుతుందా, అలా కాకుండా యష్మిని అడుగుతుందా, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇవన్నీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ ఒకటి వేరే గోల్డెన్ బ్యాంకుల వల్ల వేరే హౌస్ మేట్స్ ని వాళ్ళ క్లాన్ లోకి తీసుకోవచ్చు. సో నాకు అనిపిస్తుంది అంటే మణికంఠ సీత క్లాన్ కి వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా హై ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిన్న శక్తి క్లాన్ గురించి గొడవ జరిగింది. అండ్ ఆల్సో శక్తి క్లాన్ వాళ్ళు కూడా వాళ్ళ టీం కింద యాక్సెప్ట్ చేయట్లేదు. సో మణికంఠ క్లాన్ మారే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరన్నా స్విచ్ అవ్వచ్చా? ఎందుకంటే మిగతా వాళ్ళు అంటే సీతా టీం నుంచి ఇటు వచ్చే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు. 9 గా ఉండొచ్చు, బట్ 9 గా కూడా ఉండదు, 99.9%. అండ్ ఇటు సైడ్ నుంచి యష్మి అయితే 100% రాదు. ఎందుకంటే యష్మి ఆల్రెడీ వీళ్ళ టీంలో మిక్స్ అయ్యి బాగానే ఉంది అండ్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ ప్రిడిక్షన్. బట్ క్లాన్ స్విచ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. మణికంఠ స్విచ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎవరు స్విచ్ అవుతారు అనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ రిగార్డింగ్ ఎలిమినేషన్ 99.9% సోనియా అండ్ పృథ్వీలోనే ఉంది. దీంట్లో కూడా సోనియానే ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. అండ్ రీఎంట్రీ ఉంటుందా అంటే ముందు ఎలిమినేట్ అయిపోయిన ముగ్గురు అయితే రీఎంట్రీ ఉండకపోవచ్చు. బట్ ఈ రోజు ఈ వారం ఎలిమినేట్ అయినా, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా, లేకపోతే సోనియా ఎలిమినేట్ అయ్యి మళ్ళీ కంటెంట్ కోసం తీసుకొచ్చిన రీఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఉంటాయేమో. బట్ ఆ అప్డేట్ అయితే ఇంకా ఇప్పటిదాకైతే లేదు. ఇప్పటిదాకైతే రీఎంట్రీ లేదు. ఉంటే కనుక నేను అప్డేట్ చేస్తాను. మొత్తం వైల్డ్ కార్డ్స్ 6 or 8 వస్తారు. 3 pairs or 4 pairs అనేది చూద్దాం. అది అప్డేట్ ఇచ్చిన వెంటనే నేను క్విక్ గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ గుడ్ డే.